డియర్ స్టూడెంట్స్, ఫంక్షన్స్ లెసన్స్లో 7 మార్క్స్ నేర్చుకునేదానికి అవసరమైన డెఫినేషన్స్లో చివరిదైన 6వదైన డెఫినేషన్లో ఉన్నాం మనం. దీని పేరు కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ ఇస్తారు. ఇక్కడ 2 ఫంక్షన్స్ని కలిపి ఉంచి మళ్ళీ విడదీసే విధానాన్ని కాంపోజిషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. అసలు కలిపి ఉంచాలి అంటే వాటికి ఒక కండిషన్ ఉంది. చూడండి, ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి అని. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో జీ అనే ఫంక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఈ ఫస్ట్ ఫంక్షన్ యొక్క ఎండింగ్ పాయింట్ సెకండ్ ఫంక్షన్కి స్టార్టింగ్ పాయింట్ కావాలి. అలా ఉంటే ఆ రెండింటిని కాంపోజిట్ చేయొచ్చు, కలపవచ్చు. రైట్? ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి, then the relation a comma g of f of a such that a comma g of f of a పలికే విధానం చూడండి. a comma g of f of a belongs to a is called composition of g with f అని పిలుస్తాం. composition of g with f, and it is denoted by as g circle f, and it is denoted as g circle f. చూడండి, దీన్ని సింప్లిఫై చేసి సింపుల్గా చెప్పేద్దాం. చూడండి ఒకసారి. సరే, ఏ నుంచి బికి వెళ్ళే రిలేషన్ని ఎఫ్ అంటున్నాం, బి నుంచి సికి వెళ్ళేదాన్ని జి అంటున్నాం, ఎఫ్ ఇది జి అంటున్నాం. ఏలో ఎక్స్, ఈ ఫంక్షన్స్ థియరమ్స్ అన్నిటికీ డెఫినేషన్స్ మొత్తం అన్నిటికీ కూడా ఇలా యూనివర్సల్ ఫార్మ్ పెట్టుకుందాం. ఏలో ఎక్స్, వైలో బిలో వై, సిలో జెడ్. ఏలో ఎక్స్ సెట్, ఏలో ఎక్స్ సెట్, బిలో వై, సిలో జెడ్. ఇలా సింపుల్గా రైటింగ్ లో పెట్టుకుంటే ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది. సరే, ఎక్స్ అనే ఎలిమెంట్కి బిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎక్స్ అనే ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఇమేజ్ని వైగా రాసుకుంటున్నాం. మరి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ రిలేషన్ తీసుకొని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్గా అవుతుంది. ఇక్కడ ఇచ్చే డెఫినేషన్ ప్రకారము ఇక్కడ ఏలో ఏ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ జీ తీసుకొని వచ్చేసరికి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దీన్నే కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎఫ్కి జీకి కామన్గా ఒక ఉండాలి. అంటే ఎఫ్ యొక్క ఎండింగ్ పాయింట్ జీకి స్టార్టింగ్ పాయింట్గా ఉన్నప్పుడు మాత్రమే కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ పాసిబుల్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఏలో ఎక్స్, బిలో వై, సిలో జెడ్ అని తీసుకున్నాం. ఏ ఎక్స్ అనే ఎలిమెంట్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఎలిమెంట్కి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకొని రాయడం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. రైట్? సో డెఫినేషన్ అయితే యాజ్ ఈజీగా రాయాలి. మనం థియరమ్స్ రాసేటప్పుడు ఇలా సింప్లిఫై చేసి ఈజీగా రాసుకోవచ్చు. కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పగలరా? చూడకుండా చెప్పగలరా? ఏంటి? ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి. రైట్? ఏలో ఎక్స్, బిలో వై, సిలో జెడ్. ఎక్స్ అనేది ఏలో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అవుతుంది. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఏ ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మళ్ళీ దాన్ని రివర్స్ రాసుకుంటూ వస్తే ఒకటిగా తీసుకుంటూ వస్తాం. ఓకేమా? ఈ 6 డెఫినేషన్స్ బాగా నేర్చుకోండి. ఒకసారి చూడకుండా రాసుకోండి. 2 మార్క్స్ ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం 7 మార్క్స్ వాడతాం. నెక్స్ట్ వీడియోలో 7 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఓకేమా? ఆల్ ది బెస్ట్.